అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి మా శ్రీయాన్షి పాప బర్త్డే రోజు, అంటే నిన్న 26th April మొత్తం మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా దీని బర్త్డే ఎలా జరిగింది అనేది వీడియోలో షేర్ చేశాను, చూడండి. సో ఇక్కడైతే ఇంకా మార్నింగ్ పిల్లలిద్దరికి కూడా స్నానాలు అయిపోయిన తర్వాత ఇలాగ హారతి ఇచ్చేస్తున్నాము, అత్తయ్య గారు నేను కూడా. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి చూడండి, మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇంకా పొద్దున్నే కొంచెం డిస్టర్బ్డ్ గా అనిపించిందండి, ఎందుకంటే గులాబ్ జామున్ చేద్దాం అనుకున్నాను. కరెక్ట్ గా April 25th వరకు ఉందన్నమాట. 26th ఈ రోజు ఓపెన్ చేశాను, డేట్ అయిపోయింది. తర్వాత సేమే చేద్దామని చూస్తే ఒక పాల ప్యాకెట్ ఏమో విరిగిపోయింది. ఇంకా మళ్ళీ రెండోసారి మొదలు పెట్టాను అనమాట. ఏంటో అలా అయింది, గజిబిజిగా హడావిడి అయిపోయిందండి మార్నింగే నాకు. ఇంక ఇక్కడైతే నేను సేమియా ప్రిపేర్ చేశాను. ఇంకా తర్వాత ప్రిపేర్ చేసిన సేమియా బాగానే వచ్చిందండి, బట్ ఇంకొంచెం పాలు ఎక్కువగా ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా నేనైతే సేమియా ప్రిపేర్ చేసేసాను. టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. మా శ్రీయాన్షి పాప ఎలా వచ్చినా ఏమో కానీ స్వీట్స్ అయితే తినదండి అసలు. స్వీట్స్ కానీ కేక్ కానీ ఇలాంటివి ఏం తినదు అనమాట. ఇక్కడైతే ఫోటో కోసం కొంచెం అయితే పెట్టాము శ్రీయాన్షి పాపకి, ఆశ్రిత్ బాబుకి కూడా. బర్త్డే కదండి, ఇంకా మార్నింగ్ స్వీట్ తో స్టార్ట్ చేస్తే డే అంతా కూడా స్వీట్ గా ఉంటుందని చెప్పేసి ఇలాగైతే స్వీట్ పెట్టేస్తున్నాము. ఇంక ఇప్పుడైతే నేను అంగన్వాడీకి వెళ్తున్నానండి, అమ్మ వాళ్ళ స్కూల్ కి అయితే వెళ్తున్నాను. యాక్చువల్ గా మా శ్రీయాన్షి పాపది, ఆశ్రిత్ బాబుది బర్త్డేస్ వచ్చేసి హాలిడేస్ లో వస్తాయన్నమాట. ఆశ్రిత్దేమో May 29th, శ్రీయాన్షి పాపది April 26th. ఇంకా అందుకనేసి వాళ్ళకి స్కూల్ ఉండదు, ఎప్పుడేమీ పంచుకోరు. ఈసారి అయితే అమ్మ వాళ్ళ అంగన్వాడీలో పిల్లలు ఉంటారు కదండి, ఆ పిల్లలకి అయితే పంచి పెడదాం అని చెప్పేసి చాక్లెట్స్, బిస్కెట్స్ చూపించాను కదా, కొన్ని పౌచెస్ టైప్ ఉన్నాయి. అవి కూడా అదే బర్త్డే కోసం కస్టమైజ్ చేయించుకున్నానని చెప్పాను కదా, అవన్నీ తీసుకుని బయటకి అయితే వచ్చాం. చాలా ఎండగా ఉందన్నమాట, విపరీతమైన ఎండ, నార్మల్ కాదు. ఇంకా మేము టెంపుల్ కి వెళ్ళామండి, ఇంటి దగ్గర ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళాను. అక్కడ వీడియో అయితే తీయలేదు, జస్ట్ దండం పెట్టేసుకుని దేవుడికి అయితే ఇంకా మేము ఇక్కడికి అంగన్వాడీ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. పిల్లలకైతే బిస్కెట్స్, చాక్లెట్స్, తర్వాత ఈ పౌచెస్ అయితే శ్రీయాన్షి పాప, ఆశ్రిత్ బాబు అయితే ఇస్తున్నారు. ఆశ్రిత్ బాబునేమో అబ్బాయిలకి ఇమ్మన్నానండి, ఇంకా శ్రీయాన్షి పాపనేమో అమ్మాయిలకి ఇమ్మన్నాను అనమాట. ఈ పౌచెస్ ఎలాగో తెప్పించాం కదా, ఇద్దరు సరదాగా ఇస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారండి మా పిల్లలు అయితే. వాళ్ళకి స్కూల్స్ లో ఎవరో ఒకరు చాక్లెట్స్ గానీ అలా ఇస్తూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు అడిగేవారు అనమాట, అమ్మ మా బర్త్డేకి మేము పంచుతామని అడిగేవారు. ఈ సంవత్సరమే అడుగుతున్నారు, వాళ్ళకి తెలియదు కదా. శ్రీయాన్షికి ఇది 5th బర్త్డే, ఆశ్రిత్కి ఇంకా 7th బర్త్డే, నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో 7th బర్త్డే ఉందనమాట. వాళ్ళకి ఇయర్ అన్ని తెలుస్తున్నాయి కొంచెం, ఇంకా అందుకనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఫస్ట్ టైం ఇలా ఇస్తుంటే. ఇక్కడ పిల్లలకి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర కూడా చిన్నపిల్లలు 4-5 ఉన్నారండి, వాళ్ళకు కూడా ఇంకా శ్రీయాన్షి పాప వాళ్ళ చేత అయితే ఇలాగా ఇప్పించేశాను. ఇంకా స్వీట్స్ ఏవో తీసుకున్నాను ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడానికి. సో అలా అయితే మార్నింగ్ చక్కగా గడిచిందండి. మేము కేక్ కటింగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో చేద్దామని అయితే అనుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ మామూలుగా మా ఇంట్లోనే ఉన్నాము, భోజనం అదంతా అయిపోయాక మధ్యాహ్నం నుండి ఇంకా డెకరేషన్ టైంకి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అంటే సింపుల్ గా చేసుకున్నామండి, జస్ట్ ఎంతో మంది కాదు, మా వాళ్ళు ఒక 15 మంది అలా ఉన్నామన్నమాట, మేమే అందరం కలిపితే. ఆ శ్రీయాన్షి పాప బర్త్డే రోజు వేసుకున్న ఈ టాప్ అయితే నేను ఈ వెల్వెట్ కుర్తీస్ వస్తున్నాయి కదండి ఇప్పుడు, ఇదైతే ఉషా ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. సో నేనైతే మీకు షార్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ షేర్ చేస్తాను, వీలైతే ఇప్పుడు కూడా కామెంట్ సెక్షన్ లో వీళ్ళ డీటెయిల్స్ అయితే పిన్ చేస్తా చూడండి. తర్వాత ఇంక ఇంటికి వచ్చేసామండి. ఇంట్లో అయితే అత్తయ్య గారు అన్నం పప్పు కూర అయితే వండారనమాట. ఇంకా మార్నింగ్ చేసిన సేమియా ఉంది కదా, దాంతో పాటు వచ్చేటప్పుడు చెప్పాను కదా ఇంటి కింద వాళ్ళకి ఇవ్వడానికి ఇలా లడ్డూస్ తీసుకొచ్చాను అనమాట, ఒక 1 kg తీసుకొచ్చాను. జస్ట్ కింద పోర్షన్స్ లో వాళ్ళకైతే ఇచ్చాను అనమాట. ఇంకా తర్వాత ఈ హడావిడి అయిపోయి భోజనం చేసేసిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ కేక్ కటింగ్ కదా, కొంచెం ఈ బెలూన్స్ అవి ఊదరం అయితే స్టార్ట్ చేసిన అనమాట బన్నీ. మా అమ్మకైతే నేను అసలు ఇంట్లో ఉండడమే కుదరలేదండి, మార్నింగ్ అంతా స్కూల్ సరిపోయింది. ఇంకా మధ్యాహ్నం ఏమో వాళ్ళ మేడం గారు ఏదో మీటింగ్కి రమ్మని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట అమ్మకి. ఇంకా అందుకనేసి మీటింగ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈవినింగ్ పర్మిషన్ అడిగి వచ్చిందనమాట, లేదంటే మిగతా వాళ్ళకైతే బాగా లేట్ అయిందని చెప్పింది. ఇంకా అమ్మ మాత్రం కొంచెం పర్మిషన్ అడిగి 5:30 ఆ టైంకి అయితే ఇంటికి వచ్చిందండి. రోజైతే మా శ్రీయాన్షి పాపకి అంతగా థీమ్ అనుకోలేదండి, ప్రతి ఇయర్ కూడా ఒక థీమ్ లో అయితే చేస్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ యానిమల్ థీమ్ అనుకుంటూ చేసాము శ్రీయాన్షి పాప బర్త్డేకి, అంతకుముందు కోకో మేలన్, అలా యూనికార్న్ థీమ్ ఇలా అయితే చేస్తూ వచ్చామన్నమాట. ఈసారి ఏంటంటే కొన్ని బ్లాక్ బెలూన్స్, గోల్డ్ కలర్ బెలూన్స్ ఇంట్లో ఉండిపోయాయి, ఇంకేమైనా తీసుకుందామా అని అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అన్ని రకాలు చేసాం బెలూన్స్. డార్క్ బ్లూ కలర్ కూడా చేసాం, స్కై బ్లూ తీసుకోలేదు కదా అని చెప్పేసి స్కై బ్లూ తీసుకున్నాం, కానీ ఇది బాగా లైట్ అయిపోయింది. ఆ ఎయిర్ ఫిల్ చేసేటప్పటికి బాగా లైట్ కలర్ లో అనిపిస్తుంది అనమాట. సర్లే ఇంకేం చేద్దామని చెప్పేసి బన్నీ అయితే ఎప్పట్లాగే బంచెస్ లాగా పెట్టేసి ఒక ఆర్చ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టిందండి.
దానిపైన వచ్చేసి మేము నార్మల్ బటర్ఫ్లైస్ తీసుకున్నాము, ఒక 40 రూపీస్ పెట్టి బటర్ఫ్లైస్ తీసుకున్నాము. అవి స్టిక్ చేసి కొంచెం బటర్ఫ్లై థీమ్ లా ట్రై చేసాం. బట్ థీమ్ లాగా అయితే పెద్ద పెద్ద బటర్ఫ్లై బెలూన్స్ ఇలా తీసుకోలేదు. ఎవ్రీ ఇయర్ కొంచెం పెద్దగా ఏదైనా థీమ్ చేసాం అనుకోండి, యానిమల్ థీమ్ చేసాం లాస్ట్ ఇయర్, సింహాలు పులులు ఇలా వీటి ఫేసెస్ అలా బెలూన్స్ తీసుకున్నాం అనమాట. బట్ ఈసారి అంత ఎక్కువగా తీసుకోలేదు, కొంచెం సింపుల్ గా క్విక్ గా కానించేద్దాం అన్నట్టుగా బన్నీ అయితే అందనమాట. ఇంకా అందుకనేసి ఇదిగోండి ఇలాగ బంచెస్ లాగా కొంచెం వైట్ బంచ్, కొన్ని బ్లాక్, కొన్ని బ్లూ, కొన్ని అలాగా బంచెస్ లాగా అయితే బెలూన్స్. ఆర్చ్ అయితే ఆర్చ్ టైప్ ఆల్రెడీ ఇంట్లో ఉంది. లాస్ట్ ఇయర్ చాలా వరకు బన్నీ అయితే పెట్టిందండి పక్కన. ఇంకా లాస్ట్ ఇయర్ అన్ని బెలూన్స్ మేము తీసుకున్నది వచ్చేసి మధ్యలో బ్లూ కలర్ కట్టెన్ ఉంది కదా, ఇది తీసుకున్నాం. సిల్వర్ కూడా లాస్ట్ ఇయర్వే. ఇలా లాస్ట్ ఇయర్వి ఈ ఇయర్వి కలిపేసి మంచిగా డెకరేషన్ అయితే చేసింది అనమాట. డెకరేషన్ అవుట్లుక్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా కర్టెన్స్ పెట్టేసింది, తర్వాత చూపించాను కదా ఇలాగ బంచెస్ లాగా బెలూన్స్. మనకు ఆర్చ్ టేప్ ఈ స్ట్రిప్ లో మొత్తం అన్ని కూడా పెట్టేసుకోవచ్చు, ఈజీగా బెలూన్స్ ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు ముడి వేసేసుకుని. అంటే బెలూన్స్ ఆల్రెడీ ఊదేసుకుని ముడి పెట్టుకుంటాం కదా, ఆ ముడిని ఆ కన్నాల్లో పెట్టేసుకోవడమే. అంటే అందరికీ ఐడియా ఉండొచ్చు, బట్ ఇప్పటిదాకా ఎవరైనా చేయకపోతే వాళ్ళకి ఇంట్లో ఈజీగానే చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నాను అంతే. సో ఇలా ఆర్చ్ లాగా ప్రిపేర్ చేసేసుకుని ఇక్కడైతే మొత్తం స్టిక్ చేసేసింది అనమాట. ఇంకా ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి గోల్డ్ కలర్ లెటర్స్ కూడా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయండి, ఇవి కూడా తీసుకోలేదు. సో ఇవైతే ఇంక పెట్టేద్దాం అనుకుంటున్నాము. బటర్ఫ్లైస్ మాత్రం తీసుకున్నాం, బెలూన్స్కి వెళ్ళినప్పుడు బటర్ఫ్లైస్, బెలూన్స్, ఒక కట్టెన్, ఇంకా 5 నెంబర్ 5th బర్త్డే కదండి, 5 నెంబర్ తీసుకున్నాం అనమాట. సో ఎవ్రీ బర్త్డేకి కూడా మనం ఇలా ఏదో ఒక చేస్తున్నాం థీమ్. ఈసారి చేయట్లేదు కదా అనుకున్నాం, కానీ ఈసారి కూడా బటర్ఫ్లైస్ తీసుకోవడం వల్ల బటర్ఫ్లై థీమ్ లాగా అయితే సెట్ చేద్దాంలే, సింపుల్ గా ఉంది బన్నీ. సో బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇలా ఉందండి. ఇంకా ఈ బర్త్డే లెటర్స్ కూడా పెట్టేస్తున్నాం. మా శ్రేయాన్షి పాప అప్పటిదాకా బాగానే ఉంది, కానీ ఉన్నట్టుండి పెద్ద ఏడుపు మొదలు పెట్టిందండి. నాకు ఈ రూమ్ లో చెయ్యొద్దు డెకరేషన్, నాకు బెడ్రూమ్ లో చెయ్యండి అని చెప్పేసి దాన్ని ఊరుకోబెట్టడానికి ఇంకా చాలా టైం పట్టింది అనమాట. ఈ రూమ్ లో అయితే వేడిగా ఉందంట, ఆ రూమ్ లో అయితే ఏసీ వేసుకోవచ్చు, ఇక్కడ చాలా వేడిగా ఉంది, ఇక్కడ ఎలా చేసుకుంటాను నేను అని చెప్పేసి గోల పెట్టింది. అంటే ఫ్యాన్ ఆపేసాం ఈ రూమ్ లో, ఇంకా ఫుల్ చెమట పడుతుంది డెకరేషన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఈ రూమ్ లో అసలు వద్దని. అలా ఉంటాయి దీనికి వేషాలు ఒక్కొక్కసారి అయితే మాత్రం. అసలు ఆర్చ్ పెట్టాక ఒక మంచి లుక్ వచ్చేస్తుందండి, గ్రాండ్ గా. చాలా ఫాస్ట్ గానే అయిపోయింది డెకరేషన్ కూడా నిన్న. అంటే ఇంకా థీమేం కాదు కదా, జస్ట్ ఆర్చ్ ప్రిపేర్ చేసి కర్టెన్ స్టిక్ చేసేసింది అంతే. సో ఇక్కడ ఇంకా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి పెట్టేస్తున్నాము. ఇక్కడ మిగతా అంతా సిల్వర్ లో కొంచెం అట్రాక్ట్ అవుతుంది కాబట్టి గోల్డ్ కలర్ అయితే బాగానే సెట్ అయిపోయింది, ఆంతుంది అనమాట. ఇంకా 5 లెటర్ కూడా ఇలాగ, అది 5 నెంబర్ కూడా మా హస్బెండ్ అయితే ఇలా బ్లో చేస్తున్నారు. 5 నెంబరు మా శ్రేయాన్షి పాప ఊదుతానని అనమాట. లాస్ట్ టైం అలాగే 4 నెంబర్ ఊదుతానని చెప్పేసి పెద్ద గోల చేసిందండి, ఎక్కువగా ఊదేసింది. ఊదడానికి కన్నా టప్మని పేలిపోయింది అనమాట 4 నెంబర్. అప్పటికప్పుడు మళ్ళీ నేను మా హస్బెండ్ వెళ్ళి మళ్ళీ ఇంకొక నెంబర్ అయితే తీసుకొచ్చామన్నమాట, 4 నెంబరు. సో అలా చేస్తూ ఉంటుంది మా శ్రేయాన్షి పాప. ఈసారి అయితే నీకు ఇచ్చే సమస్య లేదని చెప్పేసి ఇంకా తనే ఊదేసి ఇంకా పెట్టేస్తున్నారు అనమాట. సో ఎంత క్యూట్ గా ఉందో చూడండి. ఇది సింపుల్ గా ఇలాగ హ్యాపీ బర్త్డే శ్రేయాన్షి అని చెప్పేసి, బన్నీ అయితే ఒక పేపర్ మీద శ్రేయాన్షి అని చెప్పేసి అలాగా ప్లాస్టర్ ఉంటది కదండి, గ్లిటర్ ప్లాస్టర్, దాంతో అయితే రాసింది అనమాట. ఇంకా కింద 5 నెంబర్ అయితే స్టిక్ చేసేసాము. అక్కడైతే బెలూన్స్ పెడుతున్నాము. డెకరేషన్ అయితే మొత్తం బన్నీదేనండి, ఎప్పుడు కూడా బన్నే ఎలా చేయాలో చెప్తూ ఉంటుంది. మేమైతే ఏదైనా అందించాల్సింది ఉంటే అందిస్తాము, లేదంటే లేదనమాట. అదే మెల్లగా కూర్చొని చేసేసుకుంటుంది. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ లో అనమాట. మనకు ఓపిక ఉండి టైం ఉంటే ఒక రోజంతా ఈ రూమ్ అంతా కూడా డెకరేట్ చేసుకోవచ్చండి, ఓన్లీ కేక్ కోసే ప్లేసే కాదనమాట. సో ఇంట్లోనే డెకరేట్ చేసుకోవచ్చు నీట్ గా, బయట డెకరేషన్ వాళ్ళని కూడా పిలవక్కర్లేదు, అంత బ్యూటిఫుల్ గా వస్తుంది డెకరేషన్ అయితే మాత్రం. మేము ఎప్పటి నుండి శ్రేయాన్షి పాప ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి, ఆశ్రిత్ బాబు ఫస్ట్ బర్త్డే వచ్చేసి మేము బయట చేసాము, శ్రేయాన్షిది అయితే ఫస్ట్ బర్త్డే ఇంట్లోనే. అప్పటి నుండి కూడా ఇంట్లో ఏదో ఒక థీమ్స్ అయితే చేస్తూనే ఉన్నాం అనమాట, ఎవ్రీ ఇయర్ కూడా అన్ని బాగానే వస్తూ ఉంటాయి. మధ్యలో ఒకసారి ఆశ్రిత్ బాబుకి అయితే ఆపేసామండి, చేయలేదు ఎందుకో గానీ. అప్పుడు కొంచెం ఎవరికి బాగాలేదు ఇంట్లో, మనసు అంతా బాగాలేక ఇంకా ఏదో నార్మల్ గా బయటకు నేను మా హస్బెండ్ తీసుకెళ్లి కేక్ కట్ చేయించాము, అది తప్ప. సో ఓవరాల్ గా డెకరేషన్ అయితే ఇలా ఉందండి.
వన్స్ ఇప్పుడు పిల్లల్ని కనుక ఈ గదిలోకి తీసుకొచ్చి ఇంకా కూర్చోబెట్టడం స్టార్ట్ చేస్తే ఈ డెకరేషన్ ఇలా ఉండదన్నమాట, ఇంకొక అవతారంలోకి వెళ్తుంది. అంటే ఏదో రూపాల్లో తేలుతుంది కానీ ఆ బెలూన్స్ అవి మధ్యలో పేలిపోవడాలని అవన్నీ కదిపేస్తారు కదా. సో అందుకనేసి ఓవరాల్ లుక్ అయితే చూపించేశాను. డెకరేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ లోపు బన్నీ అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తుందండి. అవన్నీ కూడా నేను వీడియోస్ తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. మా పిల్లలకైతే స్నానాలు చేయించేసి ఇంకా ఇదిగోండి మా పిన్ని వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు శ్రీయాన్షి బాబు గాజులు అవి వేయడం, బొట్టు పెట్టడం ఇవన్నీ చేస్తుంటే శ్రీయాన్షి అయితే నేనే చేసుకుంటానని చెప్పి అదే చేసుకుంటుంది. డెకరేషన్ కూడా 2-3 బెలూన్స్ వస్తానని చెప్పేసి ఊదిందనమాట. ఇంకా అన్ని అదే చేసుకోవాలనుకుంటూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టింది ఇలాగా. బ్యాంగిల్స్ అయితే క్యూట్ గా అనిపించాయండి శ్రీయాన్షి పాపకి. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ బ్యాంగిల్స్ పెద్దవైపోవడమే, బట్ ఈసారి మాత్రం కరెక్ట్ గా సరిపోయాయి అనమాట. ఎప్పుడు బ్యాంగిల్స్ పడేసుకుంటూ కూర్చునేది, ఈసారి బ్యాంగిల్స్ సైజ్ అయితే సరిపోయాయి. తల్లోకి అయితే క్రాఫ్ కదండి, అందుకనేసి నార్మల్ అలాంటి క్లిప్ లాంటిది తీసుకున్నాం అనమాట. అది కూడా ఈ డ్రెస్ మీద కరెక్ట్ గా సెట్ అయిపోయింది. డ్రెస్సే బాగా పొడుగ్గా లూజ్ గా అనిపించింది. సో ఇంకా డ్రెస్ అదనమాట, ఈవినింగ్ పార్టీకి వేసుకున్న డ్రెస్ అయితే మాత్రం. ఈ లోపు నేను మా హస్బెండ్ వెళ్ళిపోయి రెడీ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇలాగ కేక్ తీసుకొచ్చామండి. బటర్ఫ్లై కేక్ కదా, ఇంకా దానిపైన బటర్ఫ్లైస్ ఏమైనా పెట్టమంటే వాళ్ళే కేక్ పైన అయితే పెట్టారనమాట. బటర్ఫ్లైస్ ఉన్న కేక్ వేరేది కూడా ఉందండి, కొంచెం వెయిట్ ఎక్కువలో ఉందనమాట. అది అంత అనవసరం అనిపించిందండి. ఈ కేక్ అయితే సరిపోతుంది ఉన్న వాళ్ళకి, అందుకనేసి ఈ కేక్ అయితే తీసుకొచ్చేసాము. ఇంకా 1 kg కేక్ తీసుకున్నాం అనమాట, వెనీలా ఫ్లేవర్. ఇంకా బటర్ఫ్లైస్ అవి కొన్ని స్టిక్ చేయమంటే వాళ్ళే ఒక 3-4 బటర్ఫ్లైస్ అయితే పెట్టేసి ఇచ్చేసారు. సో మా శ్రీయాన్షి బాబు చెప్పింది అనమాట, వెళ్ళేటప్పుడు బటర్ఫ్లై అనే కేకే తీసుకురండి అని చెప్పేసి. బట్ అది కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది కదా, ఎందుకులే 2 kg అలా ఉంటుంది దగ్గర తీసుకోలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకైతే అలాగా దేవుడికి హారతి చూపించేసి తర్వాత పిల్లలకైతే చూపించాము. ఇంకా కేక్ కటింగే మిగిలిందండి. పిల్లలందరూ కూడా కూర్చుని అలా పిక్స్ అవి తీసుకుంటున్నారు అనమాట 1 by 1. తర్వాత ఇంకా పిల్లలకైతే నార్మల్ గా అందరం కూడా అక్షింతలు వేసామండి. మీరు కూడా మా శ్రీయాన్షి పాపను బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీలో చాలా మంది మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. అసలు ఎంతమంది విషెస్ చెప్పారో నిన్న, చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్స్టాలో కూడా పెడుతున్నారు. నాకైతే కొంతమందికి రిప్లై ఇవ్వగలుగుతాను, అందరికీ ఇవ్వలేకపోవచ్చండి, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే ఎన్నిటికని ఇవ్వలేం కదా, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి. అందుకే అందరికీ కూడా ఈ వీడియోలో ఎవరికైనా రిప్లై ఇవ్వలేకపోయినా సారీ చెప్తూ చాలా థ్యాంక్స్ అయితే మళ్ళీ చెప్తున్నాను. మా పాపకి చాలా మంది ఇష్టపడే వాళ్ళు మా పిల్లల్ని. సో మీ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకు ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఓకేనా, ఇంకా అక్షింతలు వేసేసిన తర్వాత మేము తీసుకొచ్చిన కేక్ అప్పటిదాకా ఫ్రిడ్జ్ లో పెట్టామండి. కేక్ అయితే బయటకు తీసేసాను. నాకు ఈ పేస్ట్రీ తీసుకోవడం అసలు నచ్చట్లేదండి ఎవ్రీ ఇయర్ కూడా. అంటే నార్మల్ కేక్ పెద్ద బాగోట్లేదని పేస్ట్రీ తెస్తున్నాము. కాకపోతే కొన్ని చోట్ల నార్మల్ కేక్స్ కూడా బాగుంటాయండి, కొంచెం కాస్ట్ పెట్టుకుంటే. అంటే ఒక 100 రూపీస్ అటు ఇటులో నార్మల్ కేక్స్ కూడా బాగుంటాయి. ఈ పేస్ట్రీ వల్ల ఏమవుతుందంటే ఇది కరిగిపోతుంది అనమాట. అక్కడ ఫొటోస్ అన్నీ అయ్యేసరికి కరిగిపోతుంది, తినేసరికి కొంచెం వాటరీగా అయిపోతుంది. ఎంత మంచి క్వాలిటీ మంచి షాప్ లో తెచ్చినా అలానే అయిపోతుంది అనమాట. ఈ రోజు మేము తెచ్చిన వెనీలా కేక్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ కే తీసుకున్నామండి. సో వెనీలా కేక్ కాబట్టి మిగతా ఫ్లేవర్స్ అయితే మాత్రం ఇంకా కొంచెం ఒక 200-150 డిఫరెన్స్ లో ఉంటాయి. సో వెనీలా కేక్ ఇంకా 1 kg అయితే మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తుంది. టేస్ట్ కూడా బాగుంది అనమాట ఇది, అందుకనేసి తీసుకున్నాము. 1 kg నాకు 650 రూపీస్ అలా పడింది అనమాట. ఇంకా కేక్ కట్ చేసి వీళ్ళకి తినిపించి ఇంకా పిల్లలందరికీ కూడా కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసి మా పీస్ కూడా మేము తిన్నాము. సో కేక్ ఎప్పుడు బర్త్డేస్ వచ్చినా సరే ఈ బాబాయ్ ఈ కూలింగ్ కేక్ వద్దనుకుంటాము, మళ్ళీ అదే తీసుకొస్తాం. పిక్స్ అన్నీ అయ్యేసరికి కొంచెం కరిగినట్టుగా అవుతుంది కదా, అందుకనేసి. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత మేము, వదిన గారు వాళ్ళు, అమ్మ వాళ్ళు, ఇంకా అత్తయ్య గారు అందరూ కూడా 1 by 1 అయితే పిల్లలకి వచ్చేసి కేక్ పెట్టారండి. ఇంకా నా వీడియోస్ తీసే పని అయితే నేను అప్పు చెప్పాను అనమాట, బన్నీకి అప్పు చెప్పాను. బన్నీ మా హస్బెండ్ వీళ్ళు చూసుకున్నారనమాట, వీళ్ళే కవర్ చేస్తూ వచ్చారు ఇంకా వీడియోస్ మాక్సిమం ఈవినింగ్ అంతా కూడాను. శ్రీయాన్షి పాప అదేంటో కానీ కేక్స్ తిందండి అసలు. ఇంకా కేక్ కట్ చేసిన వెంటనే ఒక్క చిన్న పీస్ నాలుగు రాస్తామో అదే తర్వాత ఇంకా తిందనమాట. ఇక్కడ వీళ్ళేమో కేక్ పెట్టడానికి చూస్తుంటే పాపం ఎంత ఫోజులు కొడుతుందంటే తినడానికి, అలా నోటి దగ్గర పెట్టుకుని పిక్స్ అయితే తీసుకుంటుంది. వాళ్ళ అన్నయ్యకి మాత్రం తినిపిస్తుంది.
సో ఇంకా పిల్లలకైతే కేక్ కట్ చేసేస్తున్నానండి, పీసెస్ గా చేసేసి ఇచ్చేస్తున్నాండి. ఇక్కడ నేను వచ్చేసి వీడియో ఏంటంటే ఖచ్చితంగా బర్త్డే తర్వాత రోజే పోస్ట్ చేయాలని చెప్పేసి గట్టిగా అనుకున్నాను అనమాట. కొంచెం లేట్ అయినా సరే ఈ వీడియో నేను బర్త్డే తర్వాత రోజు అయితే పోస్ట్ చేసేస్తానంటే ఆ రోజు ఈవినింగ్ అయినా మాక్సిమం పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము చిన్న ట్రిప్ కి అయితే వెళ్తున్నామండి. కొంచెం నాకు వీడియోస్ అవి కూడా తీసుకోవాల్సినవి కంటిన్యూస్ గా పోస్ట్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. ఎంత ఫాస్ట్ గా నేను వీడియోస్ పెట్టేస్తే కొంచెం నాకు కూడా ఫోన్ అంత ఖాళీ అవుతుంది. చాలా పెండింగ్ వీడియోస్ అయితే ఉండిపోయి. శ్రీయాన్షి పాప బర్త్డే వీడియో అయితే ఇంకా దాని 26th బర్త్డే కదా, 27th వచ్చేస్తుంది. నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే బిర్యానీ చేసిందండి బన్నీ, మా డాడీ చేశారనమాట బిర్యానీ కర్రీ అయితే మాత్రం. సో అదైతే మొత్తం ప్లేట్స్ లోకి అయితే సర్వ్ చేస్తున్నాను. చెప్పాను కదా అమ్మకు కుదరలేదు అసలు ఈరోజు అమ్మ ఇంట్లో ఉండడానికి. ఇంకా మా బన్నీ మా డాడీ అయితే ఈ వంట దగ్గర అయితే చూసుకున్నారు. సో ఇంక అందరికి పెట్టేసి 1 by 1 అయితే ఇచ్చామన్నమాట. టేస్ట్ మాత్రం బాగుంది, బాగా చేశారు. పిల్లలు చూసారు అసలు డ్రింక్ గ్లాసులు పుచ్చుకుని కూర్చున్నారండి. అసలు డ్రింక్ తాగేసి ఫుడ్ సరిగ్గా తినలేదు. సో మా శ్రీయాన్షి పాప బర్త్డే అయితే ఇలా జరిగిందండి. చాలా చక్కగా అందరితో కలిసి జరిగిందనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై గైస్, సీ యు నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్.